సిటీ కేబుల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీ లోపల ఏ విలేజ్లో ఎవరికి మెజారిటీ వచ్చింది, ఎన్ని ఓట్లు వచ్చినాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. తాండూరు నియోజకవర్గం యొక్క ఓట్ల లెక్కింపు మరియు వికారాబాద్లోని 4 నియోజకవర్గాల యొక్క ఓట్ల లెక్కింపు పరిగిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో జరిగింది డిసెంబర్ 3 ఆదివారం రోజు. అవి ఏ గ్రామాల్లో పోలింగ్ బూత్ వైజ్గా ఎక్కడెక్కడ ఎవరికి మెజారిటీ వచ్చింది, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. పెద్దేముల్ మండలం బాయిమీ తాండా గ్రామం లోపల 414 ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా మనోహర్ రెడ్డి గారికి 436 ఓట్లు వచ్చినాయి. మెజారిటీ వచ్చేసి కాంగ్రెస్కు 22 ఓట్లు వచ్చినాయి. పెద్దేముల్ మండలం అడికిచెర్ల గ్రామం లోపల రోహిత్ రెడ్డికి 542 ఓట్లు, 435 మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 107 ఓట్లు బీఆర్ఎస్కు లీడింగ్ ఇచ్చింది. అడికిచెర్ల లోపల జనార్దన్ రెడ్డి సర్పంచ్, ఆయన తన సత్తాను చాటిండు. ఆయన బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్కు బాగా పనిచేసినందువల్ల 107 ఓట్లు మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కు. పెద్దేముల్ మండలం పాషాపూర్ గ్రామం లోపల రోహిత్ రెడ్డికి 474, మనోహర్ రెడ్డికి 373. మెజారిటీ వచ్చేసి రోహిత్ రెడ్డికి 101 ఓట్లు మెజారిటీ వచ్చింది. అదేవిధంగా పెద్దేముల్ మండలం జయరాం తాండా లోపల 422 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 326 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. సో రోహిత్ రెడ్డికి 96 ఓట్ల మెజారిటీ వచ్చింది. అదేవిధంగా పెద్దేముల్ మండలం జయరాం తాండా లోపల 349 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 321 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 28 ఓట్లతోటి రోహిత్ రెడ్డి అక్కడ మెజారిటీ సాధించినమాట. అదేవిధంగా పెద్దేముల్ మండలం తట్టెపల్లి లోపల 378 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 253 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. రోహిత్ రెడ్డికి వచ్చేసి 125 ఓట్ల మెజారిటీ అక్కడ తట్టెపల్లి లోపల ఒక పోలింగ్ బూత్లో ఉంది. అదేవిధంగా పెద్దేముల్ మండలం తట్టెపల్లి ఇంకో పోలింగ్ బూత్లో 277 ఓట్లు రోహిత్ రెడ్డికి, 268 ఓట్లు మనోహర్ రెడ్డికి, లీడింగ్ వచ్చేసి 9 ఓట్లు. సో మెజారిటీ వచ్చేసి 9 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి అన్నమాట. తట్టెపల్లి లోపల ఇంకొక పోలింగ్ బూత్ లోపల 315 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 277 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. మెజారిటీ వచ్చేసి రోహిత్ రెడ్డికి 37 ఓట్లు వచ్చేసినాయి. అదేవిధంగా పెద్దేముల్ మండలం తట్టెపల్లిలో ఇంకో పోలింగ్ బూత్ లోపల 175 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 299 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. మెజారిటీ వచ్చేసి 124 కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి వచ్చినాయి అన్నమాట. పెద్దేముల్ మండలం బండమీదపల్లిలో 466 ఓట్లు రోహిత్ రెడ్డికి, 423 మనోహర్ రెడ్డికి, రోహిత్ రెడ్డికి 43 ఓట్ల మెజారిటీ వచ్చింది. పెద్దేముల్ మండలం నాగులపల్లి గ్రామంలో 337 రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 339 కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 2 ఓట్లు నాగులపల్లి లోపల 2 ఓట్లు మనోహర్ రెడ్డికి మెజారిటీ వచ్చింది. నాగులపల్లిలో ఇంకో పోలింగ్ బూత్ లోపల 269 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 394 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 125 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా పెద్దేముల్ మండలం గోపాల్పూర్ గ్రామం లోపల 325 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 401 మనోహర్ రెడ్డికి వచ్చినాయి. మెజారిటీ వచ్చేసి 76 ఓట్లు. పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో 250 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 309 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. మెజారిటీ వచ్చేసి 59 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అన్నమాట. పెద్దేముల్ మండలం ఆత్కూరు గ్రామంలో 388 ఓట్లు పెద్దేముల్ మండలం ఆత్కూరు గ్రామంలో 388 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 483 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 95 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామంలో 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 249 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 234 మనోహర్ రెడ్డికి వచ్చినాయి. మెజార్టీ రోహిత్ రెడ్డికి 15 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా ఇంకో పోలింగ్ బూత్లో ఇందూరులో 320 రోహిత్ రెడ్డికి, 231 మనోహర్ రెడ్డికి వచ్చినాయి. రోహిత్ రెడ్డికి 89 ఓట్ల మెజారిటీ వచ్చింది. అదే ఇందూరులో ఇంకో పోలింగ్ బూత్ లోపల 494 రోహిత్ రెడ్డికి, 434 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 60 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొత్తంగా ఇందూరు లోపల పరిశీలించినట్లయితే రోహిత్ రెడ్డికి మంచిగా లీడ్ వచ్చింది. ఎంపీటీసీ ఉన్నాడు, హార్డ్ వర్క్ చేసిండు రోహిత్ రెడ్డి కోసం. అందుకోసం మెజారిటీ 3 పోలింగ్ బూత్లలో కూడా రోహిత్ రెడ్డికే మెజారిటీ చూపించిండు. పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో 154 ఓట్లు రోహిత్ రెడ్డికి, 295 ఓట్లు కాంగ్రెస్కు. కాంగ్రెస్ 141 ఓట్లు మెజారిటీ వచ్చింది. హన్మాపూర్ గ్రామంలో లొంక నర్సింహులు
ఎంపీటీసీ పట్టున్న వ్యక్తి కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ కనుక అక్కడ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వచ్చేసింది. 141 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ చూపించిండ్రు అక్కడ. అదేవిధంగా గొట్లపల్లి పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో 330 ఓట్లు రోహిత్ రెడ్డికి, 358 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. మెజారిటీ 28 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి వచ్చినాయి అన్నమాట. పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో 219 ఓట్లు రోహిత్ రెడ్డికి, 150 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి. రోహిత్ రెడ్డికి 69 ఓట్లు గిర్మాపూర్లో మెజారిటీ వచ్చింది. పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో 276 ఓట్లు రోహిత్ రెడ్డికి, 321 కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి. రోహిత్ రెడ్డికి 45 ఓట్ల మెజారిటీ గాజీపూర్ లోపల వచ్చింది. గాజీపూర్ లోపల ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్చారి ఉన్నారు. ఆయన రోహిత్ రెడ్డి కోసం కష్టపడ్డాడు కనుక అక్కడ మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఇంకొక పోలింగ్ బూత్లో గాజీపూర్ లోపల 230 రోహిత్ రెడ్డికి, 385 ఓట్లు మనోహర్ రెడ్డికి. మనోహర్ రెడ్డికి 155 ఓట్లు మెజారిటీ వచ్చింది. గాజీపూర్ లోపల ఒక బూత్ లోపల రోహిత్ రెడ్డికి, ఇంకొక బూత్ లోపల మనోహర్ రెడ్డికి మెజారిటీ వచ్చింది. ఆ గ్రామస్తులు ఇద్దరిని కూడా సమానంగా చూసిండ్రు. కాకపోతే మనోహర్ రెడ్డికి కొద్దిగా ఎక్కువ వచ్చినాయి అన్నమాట లీడింగ్. పెద్దేముల్ మండలం బుద్ధారం గ్రామంలో 391 రోహిత్ రెడ్డికి, 391 కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి 427 ఓట్లు. మెజారిటీ 36 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. బుద్ధారం గ్రామం లోపల కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. పెద్దేముల్ మండల కేంద్రం లోపల 383 ఓట్లు రోహిత్ రెడ్డికి, 249 కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి వచ్చినాయి. లీడింగ్ వచ్చేసి 134 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్ ఉంది పోలింగ్ బూత్ 1 లోపల. అదేవిధంగా పెద్దేముల్ లోపల ఇంకో పోలింగ్ బూత్ లోపల 348 రోహిత్ రెడ్డికి, 297 కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి. లీడింగ్ వచ్చేసి రోహిత్ రెడ్డికి 51 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. పెద్దేముల్ మండల కేంద్రంలో ఇంకొక పోలింగ్ బూత్ లోపల 274 ఓట్లు రోహిత్ రెడ్డికి, 195 ఓట్లు మనోహర్ రెడ్డికి. రోహిత్ రెడ్డికి 79 ఓట్ల మెజార్టీ వచ్చింది. పెద్దేముల్లో ఇంకొక పోలింగ్ బూత్ లోపల 283 ఓట్లు రోహిత్ రెడ్డికి, 286 ఓట్లు మనోహర్ రెడ్డికి. 3 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. పెద్దేముల్ మండల కేంద్రంలో ఇంకో పోలింగ్ బూత్లో 377 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 458 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి. 81 ఓట్లు మనోహర్ రెడ్డికి మెజార్టీ వచ్చింది. పెద్దేముల్ మండలం తిమ్సాన్పల్లి గ్రామంలో 162 ఓట్లు రోహిత్ రెడ్డికి, 142 ఓట్లు మనోహర్ రెడ్డికి. లీడింగ్ పెద్దేముల్ మండలం తిమ్సాన్పల్లిలో రోహిత్ రెడ్డికి 19 ఓట్ల మెజార్టీ ఉంది. అదేవిధంగా పెద్దేముల్ మండలం ఓగులాపూర్ గ్రామంలో 194 ఓట్లు రోహిత్ రెడ్డికి, 320 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 126 ఓట్లు మెజార్టీ ఓగులాపూర్ లోపల కాంగ్రెస్ పార్టీ ఉంది. పెద్దేముల్ మండలం ఇందోల్ గ్రామంలో 292 ఓట్లు రోహిత్ రెడ్డికి పడ్డాయి. 311 ఓట్లు మనోహర్ రెడ్డికి, 19 ఓట్లు మెజార్టీ. ఇందోల్ లోపల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ 19 ఓట్లు ఉన్నాయన్నమాట. అదేవిధంగా పెద్దేముల్ మండలం కోటపల్లి గ్రామం లోపల, కోటపల్లి పెద్ద గ్రామము, పోలింగ్ బూత్లు ఎక్కువగా ఉన్నాయి. 376 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 236 ఓట్లు మనోహర్ రెడ్డికి. 39 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్ ఉంది. పెద్దేముల్ మండలం కోటపల్లి ఇంకో పోలింగ్ బూత్ లోపల 297 ఓట్లు రోహిత్ రెడ్డికి, 298 ఓట్లు మనోహర్ రెడ్డికి. 1 ఓటు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి. కోటపల్లి ఇంకో పోలింగ్ బూత్లో 265 రోహిత్ రెడ్డికి, 346 కాంగ్రెస్ పార్టీకి. 81 ఓట్లు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కోటపల్లిలో ఇంకొక పోలింగ్ బూత్లో 275 రోహిత్ రెడ్డి, 305 కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి. 30 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి. ఒక పోలింగ్ బూత్లో మెజారిటీ ఉంది. కోటపల్లిలో ఇంకో పోలింగ్ బూత్ లోపల 276 ఓట్లు రోహిత్ రెడ్డికి, 225 మనోహర్ రెడ్డికి. 51 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి వచ్చింది. అదేవిధంగా కోటపల్లిలో ఇంకొక పోలింగ్ బూత్లో 297 ఓట్లు రోహిత్ రెడ్డికి, 216 ఓట్లు మనోహర్ రెడ్డికి. రోహిత్ రెడ్డికి 81 ఓట్లు మెజారిటీ ఉంది. అదేవిధంగా పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామంలో అందరికన్నా ముందు బీఆర్ఎస్ పార్టీలో పదవి కట్టిపెట్టినా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినరు. రోహిత్ రెడ్డి పైన అసంతృప్తితోటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినరు. ఆయనకు ఏ విధంగా ఉందంటే మారేపల్లి లోపల 454 ఓట్లు రోహిత్ రెడ్డికి, 583 ఓట్లు మనోహర్ రెడ్డికి.
129 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 129 ఓట్లు మెజార్టీ ఉంది. కొమ్ము గోపాల్ రెడ్డి తన సత్తాను చాటుకున్నారు. 129 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందనమాట. జనగాం విలేజ్ లోపల 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక బూత్లో 231 ఓట్లు రోహిత్ రెడ్డికి, 376 ఓట్లు మనోహర్ రెడ్డికి, 145 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇచ్చింది. పెద్దేముల్ మండలం జనగాం విలేజ్లో 2వ పోలింగ్ బూత్లో 279 ఓట్లు రోహిత్ రెడ్డికి, 510 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 231 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇచ్చింది. ఈ జనగాం 2 పోలింగ్ బూత్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చింది. ఒకటి 145, రెండవది 231 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి జనగాం మెజార్టీ ఇచ్చింది. పెద్దేముల్ మండలం మొంబాపూర్ గ్రామంలో 276 ఓట్లు రోహిత్ రెడ్డికి, 333 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 57 ఓట్లు మనోహర్ రెడ్డికి మెజార్టీ వచ్చింది. మొంబాపూర్లో ఇంకో పోలింగ్ బూత్లో 323 ఓట్లు రోహిత్ రెడ్డికి, 321 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి. సో రోహిత్ రెడ్డికి 2 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొంబాపూర్ గ్రామంలో ఇంకో పోలింగ్ బూత్లో 294 ఓట్లు రోహిత్ రెడ్డికి, 364 ఓట్లు మనోహర్ రెడ్డికి, 70 ఓట్ల మెజార్టీ మొంబాపూర్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మొంబాపూర్ గ్రామం లోపల శ్రావణ్ సర్పంచ్, అదేవిధంగా నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మనోహర్ రెడ్డికి అనుచరులుగా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి గ్రామంలో 374 ఓట్లు రోహిత్ రెడ్డికి, 295 ఓట్లు మనోహర్ రెడ్డికి, లీడింగ్ వచ్చేసి 76 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చింది. పెద్దేముల్ మండలం మదనంతాపూర్ గ్రామంలో 214 ఓట్లు రోహిత్ రెడ్డికి, 321 ఓట్లు మనోహర్ రెడ్డికి, 107 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్ చూపించింది. అదేవిధంగా చైతన్య నగర్ ఆదివాసీ గ్రామం మనం కాన్స్టిట్యున్సీ లోపల, ఈ చైతన్య నగర్ లోపల 68 ఓట్లు రోహిత్ రెడ్డికి, 233 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి 165 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ చూపించింది. దుగ్గాపూర్ గ్రామంలో 201 ఓట్లు రోహిత్ రెడ్డికి, 190 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 11 ఓట్లు రోహిత్ రెడ్డికి మెజార్టీ. దుగ్గాపూర్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ 11 ఓట్లు ఉన్నాయన్నమాట. అదేవిధంగా రేగొండి గ్రామంలో మనోహర్ రెడ్డికి హైదర్ నీకు ప్రోటోకాల్ తెలియదు అది ఇది అని విమర్శించిండు. అంత విమర్శించినా కానీ గ్రామస్తులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. ఎందుకంటే 228 ఓట్లు రోహిత్ రెడ్డికి, 290 ఓట్లు మనోహర్ రెడ్డికి అయితే 62 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో ఉంది. అనగా హైదర్ అంత విమర్శించినా పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేరనమాట. 62 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్ చూపించారు. కొండాపూర్ గ్రామంలో 328 ఓట్లు రోహిత్ రెడ్డికి, 349 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి, 21 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ చూపించారు. కొండాపూర్లో కాంగ్రెస్ పార్టీ 21 ఓట్ల మెజార్టీతో ఉంది. అదేవిధంగా రుక్మాపూర్ గ్రామంలో 371 ఓట్లు రోహిత్ రెడ్డికి, 472 ఓట్లు మనోహర్ రెడ్డికి, 101 ఓటు 101 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉంది అక్కడ. పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామం వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాసాచారి గ్రామం. అది 280 ఓట్లు రోహిత్ రెడ్డికి, 256 ఓట్లు మనోహర్ రెడ్డికి, బీఆర్ఎస్ 24 ఓట్ల మెజార్టీ కందనెల్లిలో. అదేవిధంగా కందనెల్లిలో ఇంకో బూత్లో 302 ఓట్లు రోహిత్ రెడ్డికి, 277 మనోహర్ రెడ్డికి, 25 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి ఉంది. అదేవిధంగా కందనెల్లిలో ఒకే ఒక బూత్లో 2 మాత్రం మెజార్టీ వచ్చింది. 418 ఓట్లు రోహిత్ రెడ్డికి, 420 ఓట్లు మనోహర్ రెడ్డికి, 420 ఓట్లు మనోహర్ రెడ్డికి, 2 ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. కందనెల్లిలో మొత్తంగా చూసినట్లయితే రోహిత్ రెడ్డికి ఎక్కువ మెజార్టీ వచ్చింది. వైస్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ అక్కడ పబ్లిక్ రోహిత్ రెడ్డికే మెజార్టీ చూపించారు. మొత్తంగా పెద్దేముల్ మండలం లోపల బీఆర్ఎస్ పార్టీకి 16,486 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి 18,056 ఓట్లు పడ్డాయి. 1570 కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంది. పెద్దేముల్ మండలం లోపల మొత్తం మీద 1570 ఓట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ తాండూరు మండలం చూద్దాం. ఇప్పుడు తాండూరు మండలం లోపల మొట్టమొదటి కాంజాపూర్ గ్రామం లోపల 187 ఓట్లు రోహిత్ రెడ్డికి, మనోహర్ రెడ్డికి 240 ఓట్లు, 53 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్లో ఉంది. అదేవిధంగా ఈ అంతారం గ్రామం లోపల 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక పోలింగ్ బూత్ లోపల 419 రోహిత్ రెడ్డికి, 595 ఓట్లు మనోహర్ రెడ్డికి, 176 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్లో ఉంది. అదేవిధంగా అంతారం ఇంకో పోలింగ్ బూత్లో 455 ఓట్లు
రోహిత్ రెడ్డికి 514 ఓట్లు, మనోహర్ రెడ్డికి 59 ఓట్లు మనోహర్ రెడ్డికి లీడ్లో ఉంది. ఈ అంతరం లోపల శాంతు ఎంపీటీసీ, అదేవిధంగా ఒడ్డే శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో మనోహర్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో 309 ఓట్లు రోహిత్ రెడ్డికి, 419 ఓట్లు మనోహర్ రెడ్డికి, 110 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో ఉంది. చెంగోల్ ఇంకో పోలింగ్ బూత్ లోపల 303 ఓట్లు రోహిత్ రెడ్డికి, 434 ఓట్లు మనోహర్ రెడ్డికి, 131 ఓట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. 131 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. చెంగోల్ గ్రామం లోపల గౌడి మంజులా వెంకటేశం జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ. వెంకటేశం బాగానే ప్రచారం చేసినారు, కానీ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. తాండూరు మండలం పర్వతాపూర్ గ్రామంలో 247 ఓట్లు రోహిత్ రెడ్డికి, పర్వతాపూర్ గ్రామంలో 247 ఓట్లు రోహిత్ రెడ్డికి, 183 ఓట్లు మనోహర్ రెడ్డికి, 64 ఓట్లు మెజార్టీ. 64 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డి ఉన్నారు అక్కడ. అయితే అక్కడ లాల్ రెడ్డి అని సర్పంచ్, ఆయన హార్డ్ వర్క్ చేసి రోహిత్ రెడ్డి వర్గంలో ఉన్నారు కాబట్టి ఆయనకు బాగానే 64 ఓట్ల లీడ్ తెచ్చిండు అక్కడ. చింతామణి పట్టణం గ్రామంలో 191 ఓట్లు రోహిత్ రెడ్డికి, 211 ఓట్లు మనోహర్ రెడ్డికి, అయితే 20 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. సంక్రేట్పల్లి గ్రామంలో 297 ఓట్లు రోహిత్ రెడ్డికి, 266 ఓట్లు మనోహర్ రెడ్డికి, 31 ఓట్లు బీఆర్ఎస్కు, అనగా రోహిత్ రెడ్డికి 31 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఉద్దండాపూర్ గ్రామంలో 275 ఓట్లు రోహిత్ రెడ్డికి, 285 ఓట్లు కాంగ్రెస్కు, 10 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి ఉంది. అదేవిధంగా ఉద్దండపూర్లో ఇంకో పోలింగ్ బూత్లో 274 ఓట్లు రోహిత్ రెడ్డికి, 317 ఓట్లు మనోహర్ రెడ్డికి, 43 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా ఈ 53 ఓట్లు ఉద్దండాపూర్లో 53 ఓట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అదేవిధంగా తాండూరు మండలంలో పెద్ద గ్రామం జిన్గుర్తి గ్రామం లోపల 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో 482 ఓట్లు రోహిత్ రెడ్డికి, 436 ఓట్లు మనోహర్ రెడ్డికి, 46 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. అదేవిధంగా జిన్గుర్తి ఇంకొక పోలింగ్ బూత్లో 364 ఓట్లు రోహిత్ రెడ్డికి, 481 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 117 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో రామలింగారెడ్డి, ఉత్తమ్ చంద్ ఇద్దరు కూడా పెద్ద నాయకులు. ఒకరు బీఆర్ఎస్ సైడ్ ఉన్నారు, ఇంకొకరు కాంగ్రెస్ సైడ్ ఉన్నారు. గ్రామస్తులు వాళ్ళకి ఇద్దరికి కూడా న్యాయం చేసినారు. ఎందుకనగా ఒక పోలింగ్ బూత్ లోపల రోహిత్ రెడ్డికి మెజారిటీ 46 ఇచ్చినారు. ఇంకో పోలింగ్ బూత్లో 117 ఉత్తమ్ చంద్ ప్రభావం వల్ల 117 ఓట్లు మెజారిటీ చూపించిండ్రు అక్కడ. తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామాన్ని పరిశీలిస్తే 457 ఓట్లు రోహిత్ రెడ్డికి, 316 ఓట్లు మనోహర్ రెడ్డికి, 141 ఓటు రోహిత్ రెడ్డికి, అనగా బీఆర్ఎస్కు 141 ఓట్లు మెజార్టీ చూపించిండ్రు. అక్కడ సాయిలు సర్పంచ్, అదేవిధంగా వెంకట్రామరెడ్డి కొడుకు రేణుకా ఎల్లమ్మ దేవాలయ చైర్మన్, వాళ్ళంతా అంతో ఇంతో బీఆర్ఎస్ గట్టి నాయకులు ఉన్నారు కనుక అక్కడ బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 3లో మొదటి దానిలో 295 ఓట్లు రోహిత్ రెడ్డికి, 442 ఓట్లు మనోహర్ రెడ్డికి, 147 ఓట్లు మనోహర్ రెడ్డికి లీడ్లో ఉంది. ఇంకో పోలింగ్ బూత్లో 255 ఓట్లు రోహిత్ రెడ్డికి, 230 ఓట్లు మనోహర్ రెడ్డికి, 25 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. అదేవిధంగా మల్కాపూర్ ఇంకో పోలింగ్ బూత్లో 443 రోహిత్ రెడ్డికి, 229 ఓట్లు మనోహర్ రెడ్డికి, 214 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. 214 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. 3 బూత్లలో ఒక బూత్లో 147 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 2 బూత్లలో బీఆర్ఎస్ పార్టీకి లీడ్లో ఉంది. మొత్తం మీద మల్కాపూర్ గ్రామం బీఆర్ఎస్కు లీడ్లో ఉంది. మల్కాపూర్ గ్రామం లోపల విజయలక్ష్మి పండరి సర్పంచ్, అదేవిధంగా శంషోద్దీన్ కోఆప్షన్ సభ్యులు, అదేవిధంగా ఆర్సీ గౌడ్, వీళ్ళు కొద్దిగా పవర్ఫుల్లే ఉన్నారు. ఆ గ్రామంలో బాగా ప్రచారం చేసిండ్రు కాబట్టి, క్యాన్వైజింగ్ బాగా చేసిండ్రు కనుక. అదేవిధంగా షేక్ హసన్ పటేల్, మైనార్టీ సెల్ నాయకులు షేక్ హసన్ పటేల్, వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసినందున మొత్తం మీద లీడ్లో బీఆర్ఎస్కే ఉన్నాయి. ఒక్క బూత్లో మాత్రం 147 ఓట్లు మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి చూపించింది. ఈ 2 బూత్లలో మాత్రం చూస్తే మల్కాపూర్ బీఆర్ఎస్కు లీడ్లో ఉంది. అదేవిధంగా తాండూరు మండలం సంగంకలం గ్రామంలో 351 ఓట్లు రోహిత్ రెడ్డికి, 250 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి, 101 ఓటు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. ఈ సంగంకలంలో ఇంకొక బూత్లో 226 ఓట్లు రోహిత్ రెడ్డికి, 273 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 47 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్లో ఉంది. ఎన్నిక అనేది ఇక్కడ ఓటింగ్ అనేది హోరాహోరీగా జరిగింది. చాలా అక్కడ స్టాండర్డ్ లీడర్స్ ఉన్నారు. రవి గౌడ్ పిఎస్ఎస్
చైర్మన్, ఎల్మకన్నె చైర్మన్, అదేవిధంగా ఎంపీపీ అనితా రవిగౌడ్ అదే గ్రామము. అదేవిధంగా అక్కడ యూత్ నాయకులు బీఆర్ఎస్ యూత్ నాయకులు జగన్ ఉన్నారు. కొద్దిగా గొడవ కూడా అయింది అక్కడ చిన్నపాటి. అయినా అక్కడ ఒక బూత్లో 101 ఓటు రోహిత్ రెడ్డికి, 47 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి. మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్కు లీడ్లో ఉంది అక్కడ. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామం. తాండూరు మండలం లోపల కరణ్కోట్ గ్రామం పెద్దది. ఈ కరణ్కోట్ని పరిశీలించినట్లయితే పోలింగ్ బూత్ మొదటి దానిలో 358 ఓట్లు రోహిత్ రెడ్డికి, 398 ఓట్లు మనోహర్ రెడ్డికి, 40 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్లో ఉంది. కరణ్కోట్ ఇంకో బూత్ లోపల 272 ఓట్లు రోహిత్ రెడ్డికి, 300 ఓట్లు మనోహర్ రెడ్డికి, 28 ఓట్లు లీడ్లో ఉంది. అదేవిధంగా కరణ్కోట్లో ఇంకో బూత్లో చూసినట్టయితే 209 ఓట్లు రోహిత్ రెడ్డికి, 174 ఓట్లు మనోహర్ రెడ్డికి, 35 ఓట్లు రోహిత్ రెడ్డి లీడ్లో ఉంది. రోహిత్ రెడ్డి 35 ఓట్లతో లీడ్లో ఉన్నాడు ఒక బూత్లో. అదేవిధంగా కరణ్కోట్ ఇంకో బూత్లో 273 ఓట్లు రోహిత్ రెడ్డికి, 233 ఓట్లు మనోహర్ రెడ్డికి, 40 ఓట్లు రోహిత్ రెడ్డి లీడ్లో ఉన్నారు. కరణ్కోట్లో ఇంకో బూత్లో 445 ఓట్లు రోహిత్ రెడ్డికి, 294 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 151 ఓటు మెజార్టీ రోహిత్ రెడ్డికి ఉంది. అదేవిధంగా కరణ్కోట్లో ఇంకో బూత్లో 299 ఓట్లు రోహిత్ రెడ్డికి, 253 ఓట్లు మనోహర్ రెడ్డికి, 46 ఓట్లు బీఆర్ఎస్ లీడ్లో ఉంది. కరణ్కోట్ ఇంకొక బూత్లో 167 ఓట్లు రోహిత్ రెడ్డికి, 145 ఓట్లు మనోహర్ రెడ్డికి, 22 ఓట్ల మెజారిటీ బీఆర్ఎస్కే ఉంది. కరణ్కోట్లో ఇంకొక బూత్లో 80 ఓట్లు రోహిత్ రెడ్డికి, 57 ఓట్లు మనోహర్ రెడ్డికి, 23 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. మొత్తంగా కరణ్కోట్లో పరిశీలించినట్లయితే రోహిత్ రెడ్డికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. అక్కడ ఉప సర్పంచ్ హేమంత్ కుమార్ బాగా హార్డ్ వర్క్ చేస్తాడు కనుక ఆయన బీఆర్ఎస్ పార్టీకి చేసిండు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. తాండూరు మండలం ఓగిపూర్ గ్రామంలో 304 ఓట్లు రోహిత్ రెడ్డికి, 334 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి 30 ఓట్ల మెజార్టీ వచ్చింది. చంద్రవంచ గ్రామంలో 336 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా 278 ఓట్లు మనోహర్ రెడ్డికి, 58 ఓట్ల లీడ్ రోహిత్ రెడ్డికి వచ్చింది. ఈ చంద్రవంచ గ్రామం లోపల తాండూరు మండలంలో రోహిత్ రెడ్డికి నమ్మకంగా ఉన్న వ్యక్తి ఉమాశంకర్ పటేల్. చంద్రవంచ గ్రామం అక్కడ రోహిత్ రెడ్డికి లీడో ఉంది. చంద్రవంచ గ్రామంలో రోహిత్ రెడ్డికే లీడ్లో ఉంది. చిట్టిగణపూర్ గ్రామంలో 277 ఓట్లు రోహిత్ రెడ్డికి, 183 ఓట్లు మనోహర్ రెడ్డికి, 94 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. చిట్టిగణపూర్ గ్రామం ఏంటంటే మన ప్రభాకర్ రెడ్డి, తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన హార్డ్ వర్క్ చేసిండు కాబట్టి రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది అక్కడ. తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో 379 ఓట్లు రోహిత్ రెడ్డికి, 247 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 132 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి ఉంది. ఇంకొక బూత్లో 349 ఓట్లు రోహిత్ రెడ్డికి, 334 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి, 15 ఓట్లు రోహిత్ రెడ్డికి ఉన్నాయి. 147 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. అక్కడ వడ్డే మదన్ మోహన్ సర్పంచ్ ఉన్నాడు, బాగా హార్డ్ వర్క్ చేసిండు కనుక అక్కడ రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. తాండూరు మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో 197 ఓట్లు రోహిత్ రెడ్డికి, 166 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 31 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. అదేవిధంగా తాండూరు మండలం రాంపూర్ గ్రామంలో 104 ఓట్లు రోహిత్ రెడ్డికి, 248 ఓట్లు మనోహర్ రెడ్డికి, 144 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి ఉంది. మిట్టబాస్పల్లి గ్రామంలో 373 ఓట్లు రోహిత్ రెడ్డికి, 272 ఓట్లు మనోహర్ రెడ్డికి, 101 ఓట్లు రోహిత్ రెడ్డికి మెజార్టీ ఉంది. మిట్టబాస్పల్లి ఇంకో పోలింగ్ బూత్లో 238 ఓట్లు రోహిత్ రెడ్డికి, 269 ఓట్లు మనోహర్ రెడ్డికి, 31 ఓట్ల మెజార్టీ మిట్టబాస్పల్లిలో ఉంది. మొత్తం మీద ఒక బూత్లో 101 ఓటు రోహిత్ రెడ్డికి ఉంది. ఇంకో బూత్లో కాంగ్రెస్ పార్టీకి మనోహర్ రెడ్డికి 31 ఓటు మెజార్టీలో ఉంది. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో 632 ఓట్లు రోహిత్ రెడ్డికి, 339 ఓట్లు మనోహర్ రెడ్డికి, 293 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. కోటబాస్పల్లి ఇంకొక పోలింగ్ బూత్లో 354 ఓట్లు రోహిత్ రెడ్డికి, 219 ఓట్లు మనోహర్ రెడ్డికి, 135 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. మొత్తం మీద కోటబాస్పల్లి గ్రామంలో మొత్తం మీద రోహిత్ రెడ్డికి లీడ్లో ఉందని చెప్పవచ్చు. తాండూరు మండలం ఐనెల్లి గ్రామంలో 307 ఓట్లు రోహిత్ రెడ్డికి, 358 ఓట్లు మనోహర్ రెడ్డికి, 51 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి లీడ్లో ఉంది. ఐనెల్లి గ్రామంలో మాధవ్ రెడ్డి సీనియర్ నాయకులు బీఆర్ఎస్, కానీ
మాధవరెడ్డి ఉన్నా కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. తాండూరు మండలం సిరిగిరిపేట గ్రామంలో 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక బూత్లో వచ్చేసి 240 ఓట్లు రోహిత్ రెడ్డికి, 373 ఓట్లు మనోహర్ రెడ్డికి, 133 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీలో ఉంది. అదేవిధంగా ఇంకో బూత్ లోపల 178 ఓట్లు రోహిత్ రెడ్డికి, 367 ఓట్లు మనోహర్ రెడ్డికి, 169 ఓట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అక్కడ సిరిగిరిపేట గ్రామంలో భవానీ ఫంక్షన్ హాల్ శేఖర్, తుప్పుడి శేఖర్ ఆయన ఇన్ఛార్జ్. అక్కడ ఆయన రోహిత్ రెడ్డికి హార్డ్ వర్క్ చేసిండు, కానీ లీడ్లో మాత్రం మనోహర్ రెడ్డి ఉన్నారు. తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో 609 ఓట్లు రోహిత్ రెడ్డికి, 300 ఓట్లు మనోహర్ రెడ్డికి, 309 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి ఉంది. అల్లాపూర్ గ్రామం మొత్తం మీద రోహిత్ రెడ్డికి అనుకువగా ఉంది. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో 403 ఓట్లు రోహిత్ రెడ్డికి, 345 ఓట్లు మనోహర్ రెడ్డికి, 58 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి ఉంది. గౌతాపూర్లో ఇంకో పోలింగ్ బూత్లో 278 ఓట్లు రోహిత్ రెడ్డికి, 279 ఓట్లు మనోహర్ రెడ్డికి, 1 ఓటు కాంగ్రెస్ పార్టీకి లీడ్లో ఉంది. మొత్తం మీద గౌతాపూర్ లోపల బీఆర్ఎస్ పార్టీ రోహిత్ రెడ్డికి ఎక్కువగా ఓట్లు పడ్డాయి. తాండూరు మండలం చెన్గస్పూర్ గ్రామంలో 385 ఓట్లు రోహిత్ రెడ్డికి, 509 ఓట్లు మనోహర్ రెడ్డికి, టోటల్ మెజార్టీ మనోహర్ రెడ్డికి 124 ఓట్ల మెజార్టీ వచ్చింది. అదేవిధంగా తాండూరు మండలం ఎల్మెకల్నే గ్రామంలో 419 ఓట్లు రోహిత్ రెడ్డికి, 381 ఓట్లు మనోహర్ రెడ్డికి, రోహిత్ రెడ్డికి 38 ఓట్ల మెజార్టీ వచ్చింది. నారాయణపూర్ గ్రామంలో 206 ఓట్లు రోహిత్ రెడ్డికి, 280 ఓట్లు మనోహర్ రెడ్డికి, 74 ఓట్ల మెజార్టీ నారాయణపూర్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇంకొక పోలింగ్ బూత్లో నారాయణపూర్లో 194 ఓట్లు రోహిత్ రెడ్డికి, 279 ఓట్లు మనోహర్ రెడ్డికి, 87 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. నారాయణపూర్ గ్రామం మొత్తం మీద తాండూరు మండలం నారాయణపూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. గోనూరులో 208 ఓట్లు రోహిత్ రెడ్డికి, 451 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి. సో కాంగ్రెస్ పార్టీ 243 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అక్కడ వీర్చెట్పల్లి గ్రామంలో 177 ఓట్లు రోహిత్ రెడ్డికి, 201 ఓటు మనోహర్ రెడ్డికి, 24 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్లో ఉంది. నారాయణపూర్, గోనూర్, వీర్చెట్పల్లి ఈ 3 కూడా కాంగ్రెస్ పార్టీకి లీడ్లో ఉన్నాయి. తాండూరు మండలం బిజ్వార్ గ్రామంలో 256 ఓట్లు రోహిత్ రెడ్డికి, 242 ఓట్లు మనోహర్ రెడ్డికి, 14 ఓట్ల లీడ్ రోహిత్ రెడ్డికి ఇచ్చింది. అక్కడ మొత్తం మీద తాండూరు మండలం లోపల బీఆర్ఎస్ పార్టీకి 15,154 ఓట్లు పడితే కాంగ్రెస్ పార్టీకి 15,229 ఓట్లు పడ్డాయి. సో మొత్తం మీద తాండూరు మండలం 75 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్లో ఉంది. తాండూరు టౌన్ లోపలికి వచ్చే వరకు మల్లెడిపల్లి రూమ్ నెంబర్ 1లో 293 ఓట్లు రోహిత్ రెడ్డికి, 462 ఓట్లు మనోహర్ రెడ్డికి, 169 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. అదేవిధంగా తాండూరు టౌన్ మల్లెడిపల్లి రూమ్ నెంబర్ 2లో 351 ఓట్లు రోహిత్ రెడ్డికి, 321 ఓట్లు మనోహర్ రెడ్డికి, 30 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. తాండూరు పట్టణంలో ఇందిరానగర్లో రూమ్ నెంబర్ 1లో 329 ఓట్లు రోహిత్ రెడ్డికి, 351 ఓట్లు మనోహర్ రెడ్డికి, 22 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. ఇందిరానగర్లో రూమ్ నెంబర్ 2లో 171 ఓట్లు రోహిత్ రెడ్డికి, 196 ఓట్లు మనోహర్ రెడ్డికి, 25 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి ఉంది. ఇందిరానగర్లో రూమ్ నెంబర్ 3లో 197 ఓట్లు రోహిత్ రెడ్డికి, 159 ఓట్లు మనోహర్ రెడ్డికి, 38 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి ఉంది. జీపీఎస్ ఉర్దూ మీడియం రూమ్ నెంబర్ 1 ఇందిరానగర్లో 169 ఓట్లు రోహిత్ రెడ్డికి, 287 ఓట్లు మనోహర్ రెడ్డికి, 118 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇందిరానగర్లో రూమ్ నెంబర్ 2 213 ఓట్లు రోహిత్ రెడ్డికి, 260 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 47 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి ఉంది. సాయిపూర్ రూమ్ నెంబర్ 1లో 268 ఓట్లు రోహిత్ రెడ్డికి, 440 ఓట్లు మనోహర్ రెడ్డికి, 172 ఓట్లు మనోహర్ రెడ్డికి లీడ్లో ఉంది. సాయిపూర్ రూమ్ నెంబర్ 2లో 226 ఓట్లు రోహిత్ రెడ్డికి, 253 ఓట్లు మనోహర్ రెడ్డికి, 27 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. తాండూరు పట్టణంలో సాయిపూర్ లోపల ఇంకో పోలింగ్ బూత్లో 140 ఓట్లు రోహిత్ రెడ్డికి, 209 ఓట్లు మనోహర్ రెడ్డికి, 69 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది.
తాండూరు పట్టణం సాయిపూర్ ఇంకో పోలింగ్ బూత్లో 253 ఓట్లు రోహిత్ రెడ్డికి, 251 ఓటు మనోహర్ రెడ్డికి, అనగా 2 ఓట్లు రోహిత్ రెడ్డికి ఎక్కువగా పడ్డాయి. తాండూరు పట్టణం లోపల సాయిపూర్లో ఇంకొక పోలింగ్ బూత్లో 237 ఓట్లు రోహిత్ రెడ్డికి, 408 కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి, అయితే 166 ఓట్లు మనోహర్ రెడ్డికి లీడ్లో ఉంది. సాయిపూర్లో ఇంకొక పోలింగ్ బూత్ లోపల 230 ఓట్లు రోహిత్ రెడ్డికి, 309 మనోహర్ రెడ్డికి, 79 ఓట్లు మనోహర్ రెడ్డికి లీడ్లో ఉంది. ఈ సాయిపూర్లో మొత్తంగా సాయిపూర్ను పరిశీలించినట్లయితే ఒకే ఒక్క పోలింగ్ బూత్లో 2 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి ఉంది. మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చింది. పీపుల్స్ డిగ్రీ కళాశాల రూమ్ నెంబర్ 1 223 ఓట్లు రోహిత్ రెడ్డికి, 256 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి, 33 ఓట్ల ఆధిక్యంలో మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా పీపుల్స్ డిగ్రీ కళాశాలలో రూమ్ నెంబర్ 2లో 116 ఓట్లు రోహిత్ రెడ్డికి, 113 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 3 ఓట్ల మెజార్టీతో రోహిత్ రెడ్డి ఒక పోలింగ్ బూత్లో ఉన్నారు. అదేవిధంగా మల్లెడ్పల్లిలో 192 ఓట్లు రోహిత్ రెడ్డికి, 181 ఓట్లు మనోహర్ రెడ్డికి, 181 ఓట్లు మనోహర్ రెడ్డికి పడ్డాయి. అయితే 11 ఓట్ల మెజార్టీతో రోహిత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఇందిరానగర్ రూమ్ నెంబర్ 1లో 149 ఓట్లు రోహిత్ రెడ్డికి, 167 ఓట్లు మనోహర్ రెడ్డికి, 18 ఓట్ల మెజార్టీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ తాండూరు పట్టణంలో రూమ్ నెంబర్ 2 ఇందిరానగర్లో 264 ఓట్లు రోహిత్ రెడ్డికి, 272 ఓట్లు మనోహర్ రెడ్డికి, అయితే 8 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి ఇక్కడ వచ్చిందనమాట. ఇందిరానగర్ రూమ్ నెంబర్ 3లో రోహిత్ రెడ్డికి 187 ఓట్లు, 165 ఓట్లు మనోహర్ రెడ్డికి పడ్డాయి, 22 ఓట్లు రోహిత్ రెడ్డి లీడ్లో ఉన్నారు. అదేవిధంగా మల్లెడ్పల్లి లోపల ఒక పోలింగ్ బూత్లో 290 రోహిత్ రెడ్డికి, 303 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 13 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి ఉంది. మల్లెడ్పల్లిలో ఇంకో రూమ్ నెంబర్ 2లో 201 ఓటు రోహిత్ రెడ్డికి, 230 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 29 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా మల్లెడ్పల్లిలో ఇంకొక రూమ్ నెంబర్ 3లో 466 ఓట్లు రోహిత్ రెడ్డికి, 272 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 194 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి ఇక్కడ. అదేవిధంగా మల్లెడ్పల్లిలో ఇంకో పోలింగ్ బూత్లో 261 ఓట్లు రోహిత్ రెడ్డికి, 233 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 28 ఓట్ల మెజార్టీతో రోహిత్ రెడ్డి ఉన్నారు ఇక్కడ. తాండూరు పట్టణం మల్లెడ్పల్లి రూమ్ నెంబర్ 2లో 227 ఓట్లు రోహిత్ రెడ్డికి, 443 ఓట్లు మనోహర్ రెడ్డికి, అయితే 216 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి ఉంది. మల్లెడ్పల్లి రూమ్ నెంబర్ 3లో 188 ఓట్లు రోహిత్ రెడ్డికి, 367 ఓట్లు మనోహర్ రెడ్డికి, 179 ఓట్లు మనోహర్ రెడ్డి లీడ్లో ఉన్నారు. సాయిపూర్ రూమ్ నెంబర్ 2 310 ఓట్లు రోహిత్ రెడ్డికి, 553 ఓట్లు మనోహర్ రెడ్డికి, 243 ఓట్ల మెజార్టీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. అదే సాయిపూర్ రూమ్ నెంబర్ 3లో 220 ఓట్లు రోహిత్ రెడ్డికి, 319 ఓట్లు మనోహర్ రెడ్డికి, అయితే 99 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి ఉంది. నంబర్ 1 పాఠశాలలో సాయిపూర్ నంబర్ 1 పాఠశాలలో రూమ్ నెంబర్ 3లో 131 ఓట్లు రోహిత్ రెడ్డికి, 308 ఓట్లు మనోహర్ రెడ్డికి, అయితే 177 ఓట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. తాండూరు పట్టణం అదే నంబర్ 1 పాఠశాలలో ఇంకో పోలింగ్ బూత్ను పరిశీలించినట్టయితే 194 ఓట్లు రోహిత్ రెడ్డికి, 212 ఓట్లు మనోహర్ రెడ్డికి, 18 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ. తాండూరు పట్టణం విజయ విద్యాలయ హై స్కూల్లో 211 ఓట్లు రోహిత్ రెడ్డికి, 185 ఓట్లు రోహిత్ రెడ్డికి, అయితే 26 ఓట్ల మెజార్టీతో రోహిత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా విజయ విద్యాలయ పాఠశాలలోనే ఇంకో పోలింగ్ బూత్లో 255 ఓట్లు రోహిత్ రెడ్డికి, 362 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 107 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ. విజయ విద్యాలయ పాఠశాలలో 289 ఓట్లు రోహిత్ రెడ్డికి, 250 ఓట్లు మనోహర్ రెడ్డికి, 37 ఓట్లు రోహిత్ రెడ్డి లీడ్లో ఉన్నారు. అదేవిధంగా వివిహెచ్ఎస్లో ఇంకొక రూమ్లో 185 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 149 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చాయి. 36 ఓట్లు లీడ్లో రోహిత్ రెడ్డి ఉన్నారు. వివిహెచ్ఎస్లో 307 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా 233 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 74 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి ఉంది. అదేవిధంగా ఉర్దూ మీడియం శంషేర్గంజ్లో రూమ్ నెంబర్ 1లో 380 ఓట్లు రోహిత్ రెడ్డికి, 303 ఓట్లు
మనోహర్ రెడ్డికి 77 ఓట్ల మెజార్టీ. శంషర్గంజ్ రూమ్ నెంబర్ 1లో రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. అదేవిధంగా అక్కడే ఉర్దూ మీడియం లోపల శంషర్గంజ్లో రూమ్ నెంబర్ 2లో 419 రోహిత్ రెడ్డికి 240 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 179 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని ఉర్దూ మీడియం శంషర్గంజ్లో రూమ్ నెంబర్ 3లో 197 ఓట్లు రోహిత్ రెడ్డికి, 279 ఓట్లు మనోహర్ రెడ్డికి అయితే 82 ఓట్లు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అక్కడే సేమ్ రూమ్ నెంబర్ 4లో 227 ఓట్లు రోహిత్ రెడ్డికి, 163 ఓట్లు మనోహర్ రెడ్డికి రాగా 64 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి ఉంది. అక్కడ పాత మున్సిపల్ భవనంలో రూమ్ నెంబర్ 1లో 287 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 435 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 148 ఓట్ల మెజారిటీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా అక్కడే రూమ్ నెంబర్ 2 303 ఓట్లు రోహిత్ రెడ్డికి, 320 ఓట్లు మనోహర్ రెడ్డికి, 17 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 325 ఓట్లు రోహిత్ రెడ్డికి, 329 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 4 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డి ఉన్నారు. అదే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 264 ఓట్లు రోహిత్ రెడ్డికి, 189 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 75 ఓట్ల మెజార్టీతో రోహిత్ రెడ్డి ఉన్నారు. రూమ్ నెంబర్ 5లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 263 ఓట్లు రోహిత్ రెడ్డికి, 291 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 291 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 28 ఓట్ల మెజారిటీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల రూమ్ నెంబర్ 10లో 219 ఓట్లు రోహిత్ రెడ్డికి, 291 ఓట్లు మనోహర్ రెడ్డికి, 72 ఓట్ల మెజార్టీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. రూమ్ నెంబర్ 2 జూనియర్ కళాశాలలో 300 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 526 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 226 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా సేమ్ జూనియర్ కళాశాలలో 13వ నంబర్ రూమ్ నెంబర్ 13లో 188 ఓట్లు రోహిత్ రెడ్డికి, 426 ఓట్లు మనోహర్ రెడ్డికి, 238 ఓట్లు మెజార్టీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల రూమ్ నెంబర్ 14లో 72 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 205 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 131 ఓటు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. అదే అక్కడనే సేమ్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ రూమ్ నెంబర్ 1లో 378 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 337 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 41 ఓట్లు మెజారిటీ రోహిత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా తాండూరు పట్టణం లోపల గాంధీనగర్లో తాండూరు పట్టణంలోని గాంధీనగర్ రూమ్ నెంబర్ 2లో 335 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 422 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. మెజార్టీ 87 ఓట్లు మనోహర్ రెడ్డికి ఉన్నాయి. అదేవిధంగా కన్య పాఠశాల హై స్కూల్లో 233 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా 283 ఓట్లు మనోహర్ రెడ్డికి రాగా 50 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. అదే గాంధీనగర్లో 141 ఓట్లు రోహిత్ రెడ్డికి, 223 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి, అనగా 82 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. అదేవిధంగా తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియంలో రూమ్ నెంబర్ 2లో 306 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 320 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 14 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కన్య పాఠశాల స్కూల్లో ఇంకొక పోలింగ్ బూత్లో 243 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా మనోహర్ రెడ్డికి 356 ఓట్లు పడ్డాయి, అనగా 113 ఓట్ల మెజారిటీ. కన్య పాఠశాల స్కూల్లోని ఒక పోలింగ్ బూత్లో 113 ఓట్ల మెజారిటీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఏఎం కమిటీ తాండూరు 281 ఓట్లు రోహిత్ రెడ్డి, 463 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 182 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. మున్సిపాలిటీ రూమ్ నెంబర్ 3లో మున్సిపాలిటీలో రూమ్ నెంబర్ 3లో 209 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 343 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 134 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. తాండూరు పట్టణంలో ఉర్దూ మీడియం ఓల్డ్ తాండూర్, ఇక్కడ నుంచి ఓల్డ్ తాండూర్ రూమ్ నెంబర్ 1 లోపల ఉర్దూ మీడియం లోపల రూమ్ నెంబర్ 1లో 425 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 404 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. రోహిత్ రెడ్డి లీడ్లో ఉన్నారు. పాత తాండూరులో 21 ఓటు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని, అనగా పాత తాండూరులోని రూమ్ నెంబర్ 2లో 336 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. సేమ్ 336 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి.
మొత్తం మీద బ్యాలెన్స్ సమానంగా ఉంది. ఇది ఎక్కడంటే ఓల్డ్ తాండూర్ రూమ్ నెంబర్ 2 ఉర్దూ మీడియం లోపల ఇద్దరికి కూడా సమానంగా చూసిండ్రు వాళ్ళు. రోహిత్ రెడ్డిని కానీ మనోహర్ రెడ్డిని కానీ 336 రోహిత్ రెడ్డికి వేస్తే 336 మనోహర్ రెడ్డికి వేసిండ్రు. ఇద్దరిని సమానంగా చూసిండ్రు అక్కడ. తాండూరు పట్టణంలోని పాత తాండూరు గర్ల్స్ హై స్కూల్ ఉర్దూ మీడియంలో రూమ్ నెంబర్ 1లో 207 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 181 ఓటు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. లీడ్లో 26 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి అన్నమాట. సేమ్ అక్కడే రూమ్ నెంబర్ 5లో 199 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 251 మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 52 ఓట్లు మనోహర్ రెడ్డి లీడ్లో ఉన్నారు. ఉర్దూ మీడియం ఓల్డ్ తాండూర్ రూమ్ నెంబర్ 3లో 472 ఓట్లు రోహిత్ రెడ్డికి, 343 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా రోహిత్ రెడ్డికి 129 ఓట్ల మెజారిటీ వచ్చింది. అక్కడే రూమ్ నెంబర్ 4లో 289 ఓట్లు రోహిత్ రెడ్డికి, 336 ఓట్లు మనోహర్ రెడ్డికి, 47 ఓట్ల మెజారిటీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా పాత తాండూరులో రూమ్ నెంబర్ 1 ఉర్దూ మీడియం లోపల 295 ఓట్లు రోహిత్ రెడ్డికి, 311 ఓట్లు మనోహర్ రెడ్డికి, 16 ఓట్ల మెజారిటీతో మనోహర్ రెడ్డి ఉన్నారు అక్కడ. ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ ఉర్దూ మీడియం ఓల్డ్ తాండూరులో రూమ్ నెంబర్ 2లో 291 ఓటు రోహిత్ రెడ్డికి, 419 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 128 ఓట్ల మెజారిటీతో మనోహర్ రెడ్డి ఉన్నారు అక్కడ. అక్కడే రూమ్ నెంబర్ 1లో 210 ఓట్లు రోహిత్ రెడ్డికి, 510 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 300 మెజారిటీ వచ్చింది ఇక్కడ. అదేవిధంగా అక్కడే రూమ్ నెంబర్ 2 లోపల 421 ఓటు రోహిత్ రెడ్డికి, 420 ఓట్లు మనోహర్ రెడ్డికి, 1 ఓటు మెజారిటీ రోహిత్ రెడ్డికి వచ్చింది. రూమ్ నెంబర్ 3లో 293 ఓట్లు రోహిత్ రెడ్డికి, 479 ఓట్లు మనోహర్ రెడ్డికి, 186 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది అక్కడ. సేమ్ రూమ్ నెంబర్ 4 పాత తాండూరులో 326 ఓట్లు రోహిత్ రెడ్డికి, 456 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 130 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. మొత్తం మీద తాండూరు పట్టణంలో బీఆర్ఎస్కు అనగా రోహిత్ రెడ్డికి 17,907 ఓట్లు వచ్చినాయి. తాండూరు పట్టణంలో రోహిత్ రెడ్డికి 17,907 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి 21,064 ఓట్లు వచ్చినాయి. తాండూరు పట్టణం లోపల 3,157 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మనోహర్ రెడ్డికి తాండూరు పట్టణంలో 3,157 ఓట్ల మెజార్టీ లీడ్లో ఉంది, ఆధిక్యంలో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు యాలాల్ మండలాన్ని పరిశీలిద్దాం. యాలాల్ మండలంలోని కోకట్ లోపల 320 ఓట్లు రోహిత్ రెడ్డికి, 318 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా రోహిత్ రెడ్డికి 2 ఓట్ల మెజార్టీ. కోకట్ ఇంకో పోలింగ్ బూత్లో 205 ఓట్లు రోహిత్ రెడ్డికి, 267 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 62 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. అదే కోకట్లో ఇంకో బూత్లో 368 ఓట్లు రోహిత్ రెడ్డికి, 570 ఓట్లు మనోహర్ రెడ్డికి, 202 ఓట్లు మనోహర్ రెడ్డికి లీడ్లో ఉంది. అదే కోకట్లో ఇంకొక పోలింగ్ బూత్లో 380 ఓట్లు రోహిత్ రెడ్డికి, 474 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 94 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. రాఘాపూర్ గ్రామంలో 230 ఓట్లు రోహిత్ రెడ్డికి, 243 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 13 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది అక్కడ రాఘాపూర్ గ్రామంలో. అదేవిధంగా కమల్పూర్ గ్రామంలో 312 ఓట్లు రోహిత్ రెడ్డికి, 378 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 66 ఓట్ల మెజార్టీ కమల్పూర్ గ్రామంలో మనోహర్ రెడ్డికి ఉంది. బాణపూర్ గ్రామంలో 219 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 245 ఓట్లు 245 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 26 ఓట్ల మెజార్టీ బాణాపూర్ మనోహర్ రెడ్డికి ఉంది. అడల్పూర్ గ్రామంలో 98 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా మనోహర్ రెడ్డికి 204 ఓట్లు వచ్చినాయి. 106 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. రాస్నం గ్రామంలో 417 ఓట్లు రోహిత్ రెడ్డికి, 392 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా రోహిత్ రెడ్డికి 25 ఓట్ల మెజార్టీ వచ్చింది. రాస్నం గ్రామంలో 317 ఓట్లు రోహిత్ రెడ్డికి, 283 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 34 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి ఉంది. అదేవిధంగా గంగాసాగర్ గ్రామంలో 192 ఓట్లు రోహిత్ రెడ్డికి, 243 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 51 ఓటు గంగాసాగర్ లీడ్లో మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా అచ్యుతాపూర్ గ్రామంలో 433 ఓట్లు గంగాసాగర్ ఊర్లో, 243 ఓట్లు మనోహర్ రెడ్డికి, 192 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 51 ఓటు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అచ్యుతాపూర్ గ్రామంలో 249 ఓట్లు
రోహిత్ రెడ్డికి, అదేవిధంగా 433 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 184 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి అచితాపూర్లో లీడ్లో ఉన్నారు. ముద్దైపేట గ్రామంలో 490 ఓట్లు రోహిత్ రెడ్డికి, 513 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 23 ఓట్ల మెజారిటీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా పగిడ్యాల గ్రామంలో 269 ఓట్లు రోహిత్ రెడ్డికి, 547 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 269 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. ఎక్కడ? పగిడ్యాల గ్రామంలో. అదే పగిడ్యాల గ్రామంలో ఇంకో పోలింగ్ బూత్లో 301 ఓటు రోహిత్ రెడ్డికి రాగా 337 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా 36 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఉన్నారు. నాగసంబందర్ గ్రామంలో 11 ఓట్ల లీడ్లో మనోహర్ రెడ్డి ఉన్నారు. అన్నాసాగర్ గ్రామంలో 252 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 191 ఓటు రోహిత్ రెడ్డికి వచ్చింది. అయితే 61 ఓటు మనోహర్ రెడ్డికి లీడ్లో ఉంది. దేవనూరు గ్రామంలో 337 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా 461 ఓటు మనోహర్ రెడ్డికి వచ్చింది. 124 ఓట్ల మెజార్టీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా దేవనూరులో ఇంకో పోలింగ్ బూత్లో 256 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 421 ఓటు మనోహర్ రెడ్డికి వచ్చింది. 165 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. యాలల మండల కేంద్రంలో 175 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా 215 ఓట్లు మనోహర్ రెడ్డికి రాగా మనోహర్ రెడ్డికి 215 ఓట్లు మనోహర్ రెడ్డికి రాగా 40 ఓట్ల మెజార్టీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా అదే యాలాల మండల కేంద్రంలో 192 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా 243 ఓట్లు మనోహర్ రెడ్డికి రాగా 51 ఓట్ల మెజారిటీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా యాలాల మండల కేంద్రంలో ఇంకో పోలింగ్ బూత్లో 229 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా 222 ఓట్లు మనోహర్ రెడ్డికి రాగా 7 ఓట్ల మెజారిటీ ఒక పోలింగ్ బూత్లో లీడ్లో రోహిత్ రెడ్డి ఉన్నారు. విశ్వనాథ్పూర్ గ్రామంలో 254 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా 374 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 120 ఓట్ల మెజారిటీతో మనోహర్ రెడ్డి ఉన్నారు. విశ్వనాథ్పూర్ గ్రామం మనోహర్ రెడ్డికి 120 ఓట్ల మెజార్టీని ఇచ్చింది. సంగం కుర్ద్ గ్రామంలో 327 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా 294 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 33 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి వచ్చింది. హాజీపూర్ గ్రామం, యాలాల మండలం హాజీపూర్ గ్రామంలో 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక బూత్లో 297 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 208 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 89 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి. అదేవిధంగా ఇంకో పోలింగ్ బూత్లో 293 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా 183 ఓట్లు మనోహర్ రెడ్డికి రాగా 110 ఓట్లు రోహిత్ రెడ్డికి లీడ్లో ఉంది. ముకుందాపూర్ గ్రామంలో 269 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా 197 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 72 ఓట్ల మెజారిటీతో రోహిత్ రెడ్డి ఉన్నారు. జక్కెపల్లి గ్రామంలో 202 ఓట్లు రోహిత్ రెడ్డికి, 365 ఓట్లు మనోహర్ రెడ్డికి రాగా 163 ఓట్లు మనోహర్ రెడ్డికి లీడ్లో జక్కెపల్లి గ్రామం ఉంది. యాలాల మండలం బెన్నూరు గ్రామంలో 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో మొదటి పోలింగ్ బూత్లో 260 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 385 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 125 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి ఉంది. ఇంకో బూత్లో 226 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 167 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 62 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డి ఉంది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీనే ఉంది బెన్నూరులో. చెన్నారం గ్రామంలో 357 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 367 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 10 ఓట్ల మెజారిటీ చెన్నారం, 10 ఓట్ల మెజారిటీ చెన్నారం గ్రామం మనోహర్ రెడ్డికి ఇచ్చిందనమాట. లక్ష్మీనారాయణపూర్ గ్రామంలో 238 ఓట్లు రోహిత్ రెడ్డికి, 311 ఓట్లు మనోహర్ రెడ్డికి రాగా 73 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. దౌలాపూర్ గ్రామంలో 218 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 295 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 77 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. ఈ దౌలాపూర్ గ్రామంలో మన కలాల్ చంద్రశేఖర్ గౌడ్ ఊరది, ఆయన కష్టపడ్డాడు అంతో ఇంతో, కాబట్టి 77 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లీడ్లో వచ్చింది. తిమ్మైపల్లి గ్రామం మాజీ యాలాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమప్ప ఊరిది. 229 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 455 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 226 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. బండమీదిపల్లి గ్రామంలో 218 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 271 ఓటు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 53 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. జుంటుపల్లి గ్రామంలో 442 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 389 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 53 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి వచ్చిందనమాట. అదేవిధంగా సేమ్ జుంటుపల్లి గ్రామంలో ఇంకో పోలింగ్ బూత్లో 257 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా
388 ఓట్లు మనోహర్ రెడ్డికి రావడం జరిగింది. మెజార్టీ 131 ఓటు మనోహర్ రెడ్డికి వచ్చింది. పగిడిపల్లి గ్రామం, యాలాల మండలం పగిడిపల్లి గ్రామంలో 230 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 353 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 96 ఓట్ల మెజార్టీ పగిడిపల్లి గ్రామంలో మనోహర్ రెడ్డికి వచ్చింది. అక్కంపల్లి గ్రామంలో 341 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా 339 ఓట్లు మనోహర్ రెడ్డికి రాగా 2 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి వచ్చింది. ఇంకో పోలింగ్ బూత్ అక్కంపల్లిలో 290 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా మనోహర్ రెడ్డికి 231 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చింది. అయితే 59 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి వచ్చింది. మొత్తం మీద ఈ అక్కంపల్లి గ్రామంలో రోహిత్ రెడ్డికి మంచి మెజార్టీని వచ్చింది. పేర్కంపల్లి గ్రామంలో 355 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 306 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 49 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి 49 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎన్కపల్లి గ్రామం అనగా రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ యాలాల మండలం అధ్యక్షులు, ఆయన గ్రామం లోపల 282 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 275 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 7 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి వచ్చింది. అగ్గనూరు గ్రామంలో 342 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా 459 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 147 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి వచ్చింది. అదే అగ్గనూరు గ్రామంలో పోలింగ్ బూత్ ఇంకో పోలింగ్ బూత్లో 257 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 311 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 54 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. మల్లెడ్పల్లి, అగ్గనూరు గ్రామం పక్కన గల మల్లెడ్పల్లి గ్రామంలో 122 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా 141 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 19 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. మొత్తం మీద యాలాల మండలాన్ని పరిశీలించినట్లయితే 13,480 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి, అనగా రోహిత్ రెడ్డికి వచ్చినాయి. మనోహర్ రెడ్డికి, అనగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి 14,943 ఓట్ల మెజార్టీ వచ్చింది. యాలాల మండలాన్ని మొత్తం మీద పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రోహిత్ రెడ్డికి 13,480 ఓట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి 14,943 ఓట్లు వచ్చినాయి. టోటల్గా పరిశీలించినట్లయితే 1,463 ఓట్ల మెజార్టీ యాలాల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజార్టీ ఇచ్చింది. బషీరాబాద్ మండలాన్ని పరిశీలించినట్టయితే కాశింపూర్ గ్రామంలో 263 ఓట్లు రోహిత్ రెడ్డికి, 306 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 43 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. బషీరాబాద్ మండలం కాశింపూర్ ఇంకో పోలింగ్ బూత్లో 200 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 198 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. రోహిత్ రెడ్డికి 2 ఓట్ల మెజార్టీ వచ్చింది ఇంకో పోలింగ్ బూత్లో. అదేవిధంగా బహదూర్పూర్ గ్రామంలో 337 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 297 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 40 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి వచ్చింది. కుప్పన్కోట్ గ్రామంలో 232 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా 184 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 48 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా గొటిక కుర్దు గ్రామంలో 296 ఓట్లు రోహిత్ రెడ్డికి, 297 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా ఒకటే ఓటు మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. బషీరాబాద్ మండలం గొటిక కలన్ గ్రామంలో 335 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 349 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 14 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చింది. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో 383 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 312 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా 71 ఓటు మెజార్టీ నవల్గా లోపల ఒక పోలింగ్ బూత్లో రోహిత్ రెడ్డికి మంచి మెజార్టీ వచ్చింది. నవల్గా రెండో పోలింగ్ బూత్లో 241 ఓటు రోహిత్ రెడ్డికి రాగా 230 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 11 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి వచ్చింది. నవల్గా గ్రామంలో ఇంకో పోలింగ్ బూత్లో 293 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 487 ఓట్లు కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. మొత్తం మీద 194 ఓట్లు మనోహర్ రెడ్డికి మెజార్టీ వచ్చింది. అదేవిధంగా నవల్గా ఇంకో పోలింగ్ బూత్లో 160 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 386 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 226 ఓట్ల మెజార్టీ నవల్గాలో లాస్ట్ పోలింగ్ బూత్లో 226 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చినాయి. పర్వత్పల్లి గ్రామంలో 257 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 461 ఓటు మనోహర్ రెడ్డికి వచ్చింది, అనగా 204 ఓట్ల మెజార్టీ పర్వత్పల్లిలో కాంగ్రెస్ పార్టీ 204 ఓట్ల మెజార్టీ వచ్చింది. మర్పల్లి గ్రామం బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామంలో 197 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 256 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 59 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి వచ్చినాయి. నీళ్లపల్లి గ్రామంలో 512 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 127 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. భారీ మెజార్టీ నీళ్లపల్లిలో
బషీరాబాద్ మండలం నీలపల్లి గ్రామంలో 512 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 127 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా 385 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి వచ్చింది. నీలపల్లి మంచి మెజారిటీ ఇచ్చింది రోహిత్ రెడ్డికి. అదేవిధంగా జలాల్పూర్ గ్రామంలో 469 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 328 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా 141 ఓట్లు రోహిత్ రెడ్డికి మెజారిటీ ఇచ్చింది. అదేవిధంగా మైల్వార్ గ్రామంలో 311 ఓట్లు రోహిత్ రెడ్డికి, అదేవిధంగా 223 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 88 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి వచ్చింది. ఇంకో పోలింగ్ బూత్లో మైల్వార్ లోపల 298 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 207 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా 91 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి వచ్చింది. అదేవిధంగా సేమ్ మైల్వార్ గ్రామంలో ఇంకో పోలింగ్ బూత్లో 3వ బూత్లో 449 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 339 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా 110 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి వచ్చింది. బషీరాబాద్ మండలం కంసాన్పల్లి గ్రామం బి 343 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 207 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా 136 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి వచ్చినాయి. ఎక్మై గ్రామంలో 274 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 237 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 37 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి ఎక్మై గ్రామం 37 ఓట్ల మెజారిటీ ఒక పోలింగ్ బూత్లో ఇచ్చింది. అదేవిధంగా ఇంకో పోలింగ్ బూత్ పరిశీలించినట్టయితే 232 ఓట్లు రోహిత్ రెడ్డికి, 205 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 27 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి. ఈ మొత్తం మీద ఈ చిన్న మైల్వార్, కంసాన్పల్లి, ఎక్మై ఇవన్నీ కూడా రోహిత్ రెడ్డికి అంతో ఇంతో కొద్దిగా లీడ్ ఇచ్చినాయి. బషీరాబాద్ మండలం ఎక్మై ఇంకో పోలింగ్ బూత్లో 417 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 350 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా 67 ఓట్ల రోహిత్ రెడ్డికి వచ్చింది. అదేవిధంగా కొత్లాపూర్ బి గ్రామంలో 248 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 344 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా 96 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. దామర్చెట్ గ్రామంలో 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక పోలింగ్ బూత్లో 507 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 414 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా 93 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి. ఇంకో పోలింగ్ బూత్లో కూడా 573 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 429 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా 144 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి వచ్చింది. బషీరాబాద్ మండలం అల్లాపూర్ బి గ్రామంలో 255 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా సేమ్ మనోహర్ రెడ్డి కూడా 255 ఓట్లు వచ్చినాయి. ఎవరికి కూడా మెజారిటీ లేదు, 0-0. ఈ అల్లాపూర్ గ్రామం కూడా రోహిత్ రెడ్డిని మనోహర్ రెడ్డిని ఇద్దరు కూడా సమానంగా చూసినాయి. మంతన్ గౌడ్ గ్రామంలో 392 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా 502 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 110 ఓట్ల మెజారిటీ మంతన్ గౌడ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి లీడ్లో ఉంది. అదేవిధంగా రోహిత్ రెడ్డి సొంత విలేజ్ ఇందర్చేడ్ గ్రామంలో 364 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 157 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. తన సొంత గ్రామంలో రోహిత్ రెడ్డికి 207 ఓట్ల మెజారిటీ వచ్చింది. బషీరాబాద్ మండల కేంద్రంలో ఒక పోలింగ్ బూత్లో 276 ఓట్లు రోహిత్ రెడ్డికి వచ్చినాయి. 396 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా 120 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. బషీరాబాద్ మండల కేంద్రంలో ఇంకో పోలింగ్ బూత్ను పరిశీలించినట్లయితే 130 ఓట్లు రోహిత్ రెడ్డికి, 379 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 249 ఓట్లు మనోహర్ రెడ్డికి లీడ్ ఇచ్చింది. అదేవిధంగా బషీరాబాద్ 3వ పోలింగ్ బూత్లో 305 ఓట్లు రోహిత్ రెడ్డికి, 302 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 3 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి వచ్చింది. బషీరాబాద్ మండల కేంద్రంలో ఇంకో పోలింగ్ బూత్ పరిశీలిస్తే 238 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 208 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 30 ఓట్ల మెజారిటీ రోహిత్ రెడ్డికి వచ్చింది. బషీరాబాద్ మండల కేంద్రంలో ఇంకో పోలింగ్ బూత్లో 125 ఓట్లు రోహిత్ రెడ్డికి, 188 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 63 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. బషీరాబాద్ మండల కేంద్రంలో ఇంకో పోలింగ్ బూత్లో 170 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 256 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 86 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. ఇంకో పోలింగ్ బూత్లో 137 ఓట్లకు గాను 187 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 247 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. 60 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. బషీరాబాద్ మండలం ఇంకో పోలింగ్ బూత్లో 187 ఓట్లు రోహిత్ రెడ్డికి, 247 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. అనగా 60 ఓట్ల మెజారిటీ మనోహర్ రెడ్డికి వచ్చింది. నావందికి గ్రామం బషీరాబాద్ పక్కన ఉన్న నావందికి గ్రామంలో 372 ఓట్లు
రోహిత్ రెడ్డికి వచ్చినాయి. అదేవిధంగా 336 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 36 ఓట్ల లీడ్లో రోహిత్ రెడ్డి ఉన్నారు. మాసన్పల్లి గ్రామంలో 269 ఓట్లు రోహిత్ రెడ్డికి, 296 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 25 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. కొర్విచేట్ గ్రామంలో 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో 238 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 400 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 162 ఓట్లు మెజార్టీ మనోహర్ రెడ్డికి ఉంది. అదేవిధంగా కొర్విచేట్ ఇంకో పోలింగ్ బూత్లో 269 ఓట్లు రోహిత్ రెడ్డికి, 477 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 208 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. క్యాద్గిరా గ్రామంలో 302 ఓట్లు రోహిత్ రెడ్డికి, 249 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 53 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి క్యాద్గిరా గ్రామం ఇచ్చింది. బషీరాబాద్ మండలం గంగ్వార్ గ్రామంలో 122 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 190 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 69 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి గంగ్వార్ గ్రామం మెజార్టీ చూపించింది. అదేవిధంగా జీవని గ్రామం, బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో ఒక పోలింగ్ బూత్లో 487 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 495 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 8 ఓట్ల మెజార్టీ. అదే జీవనిలో 466 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 374 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, 92 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి వచ్చింది. జీవనికి గ్రామంలో మొత్తం మీద రోహిత్ రెడ్డికి మంచి మెజార్టీ ఇచ్చింది. బషీరాబాద్ మండలం మంతటి గ్రామంలో 263 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 246 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 17 ఓట్లు మెజార్టీతో ఒక పోలింగ్ బూత్లో రోహిత్ రెడ్డికి వచ్చింది. ఇంకో పోలింగ్ బూత్ను పరిశీలించినట్టయితే 215 ఓట్లు రోహిత్ రెడ్డికి, 298 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 83 ఓట్ల మెజార్టీ మనోహర్ రెడ్డికి వచ్చింది. మొత్తం మీద మంతటి గ్రామం కాంగ్రెస్ పార్టీకి లీడ్లో ఉంది. అదేవిధంగా రెడ్డిగణపూర్ గ్రామం, బషీరాబాద్ మండలం రెడ్డిగణపూర్ గ్రామంలో 274 ఓట్లు రోహిత్ రెడ్డికి రాగా 181 ఓటు మనోహర్ రెడ్డికి వచ్చినాయి, అనగా 93 ఓట్ల మెజార్టీ రోహిత్ రెడ్డికి వచ్చింది. అదే రెడ్డిగణపూర్ గ్రామంలో ఇంకో పోలింగ్ బూత్లో 286 ఓట్లు రోహిత్ రెడ్డికి, 135 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి వచ్చినాయి, 151 ఓటు మెజార్టీతో రోహిత్ రెడ్డి ఉన్నారు అక్కడ, అనగా రెడ్డిగణపూర్ గ్రామంలో రోహిత్ రెడ్డికి మంచి మెజార్టీనే ఇచ్చింది. అదేవిధంగా బషీరాబాద్ మండలం కంసాన్పల్లి గ్రామంలో 155 ఓట్లు రోహిత్ రెడ్డికి, 133 ఓట్లు మనోహర్ రెడ్డికి, అనగా 22 ఓట్ల మెజార్టీతో రోహిత్ రెడ్డి ఉన్నారు. మొత్తం మీద బషీరాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి 13,827 ఓట్లు బీఆర్ఎస్ రోహిత్ రెడ్డికి రాగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి 13,844 ఓట్లు మనోహర్ రెడ్డికి వచ్చినాయి. మొత్తం మీద బషీరాబాద్ మండలం 17 ఓట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. కేవలం 17 ఓట్లు బషీరాబాద్ మండలం లీడ్లో ఉంది. మొత్తం ఓట్లు ఎన్ని వచ్చినాయి పరిశీలించినట్లయితే రోహిత్ రెడ్డికి 78,079 ఓట్లు రాగా, బీఎస్పీ అభ్యర్థి బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్కు 2,546 వచ్చినాయి. అదేవిధంగా మనోహర్ రెడ్డికి 84,662 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్కు 4,087 ఓట్లు వచ్చినాయి. పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే రోహిత్ రెడ్డికి 316 ఓట్లు, అదేవిధంగా బోయిని చంద్రశేఖర్కు 25 ఓట్లు, మనోహర్ రెడ్డికి 978 ఓట్లు పోస్టల్ ద్వారా వచ్చినాయి అన్నమాట. మొత్తం మీద ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి టోటల్గా ఒకసారి పరిశీలించినట్లయితే రోహిత్ రెడ్డికి 78,079 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా బోయిని చంద్రశేఖర్కు బీఎస్పీ పార్టీ అభ్యర్థికి 2,446 వచ్చినాయి. అదేవిధంగా మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 84,662 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా అవిటి శ్రీశైలంకు 637 ఓట్లు వచ్చినాయి. ఈ అవిటి శ్రీశైలం 4వసారి ఎమ్మెల్యేకి నిలబడడం, ఆయనకు 637 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా గుడిసె గోపాల్కు 284 వచ్చినాయి. గౌరీ శ్రీశైలం ముదిరాజ్కు 76 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా ధర్మపురం రామచంద్రయ్య హన్మాపూర్ గ్రామం ఆయనకు 61 ఓటు వచ్చింది. అదేవిధంగా ననావత్ హరినాయక్కు 107 వచ్చినాయి. నేమూరి శంకర్ గౌడ్ జనసేన అభ్యర్థి, బీజేపీ జనసేన కలిసి నేమూరి శంకర్ గౌడ్ నిలబెట్టినాయి, అనగా జనసేన ఇన్ఛార్జ్ తెలంగాణకు బీజేపీ ఆయనకు సపోర్ట్ చేసింది కాబట్టి 4,087 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా మనోహర్ రెడ్డికి 81 ఓటు, అదేవిధంగా మారాజు సునీల్కు 64 ఓట్లు, విఠల్ రాథోడ్కు 125 ఓట్లు, అరవింద్ 149 ఓట్లు, నోముల అనిల్కు 522 ఓట్లు, పెద్దోల ఆనంద్ కుమార్కు 249 ఓట్లు, మొంబాపూర్ విజయేందర్ అంతారం గ్రామం ఈయనకు 910 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా మహమ్మద్ ముస్తాఫా రిజ్వాన్ది కూడా అంతారం గ్రామం,
ఈయనకు చెప్పుల గుర్తు వచ్చింది, చెప్పులు మెడలు వేసుకొని ప్రచారం బాగానే వెళ్ళిండు. ఈయనకు 854 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా రాథోడ్ ఆనంద్ నాయక్ గిరిజన నాయకుడు, ఈయనకు 262 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా రోహిత్ రెడ్డి అనే పేరు, పైలట్ రోహిత్ రెడ్డి కాకుండా ఇంకో రోహిత్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు 610 ఓట్లు వచ్చినాయి. చిలుక గోపాల్కు 191 వచ్చినాయి. అదేవిధంగా సుమంత్కు 77 ఓట్లు, ఈ విధంగా ఓట్లు వచ్చేసినాయి. ఇండిపెండెంట్లకు ఈ విధంగా ఓట్లు వచ్చినాయి అన్నమాట. మొత్తం మీద నోటాకు 592 ఓట్లు నోటాకు వచ్చినాయి. రిజెక్టెడ్ ఓట్లు వచ్చేసి 28 ఓట్లు రిజెక్ట్ అయినాయి. ఇది మన యొక్క తాండూరు నియోజకవర్గం లోపల ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, అదేవిధంగా ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరికి మెజారిటీ ఇచ్చింది అనే అంశాలను మనం ఇప్పుడు పరిశీలించాం. తిరిగి వచ్చే విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. CT Cable